నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉదాత్తమైన ఆశయంతో మొదలైన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. వరుసగా జరుగుతున్న అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు కేడర్ను కకావికలం చేస్తున్నాయి. ప్రజల మద్దతుతో మొదలైన ఉద్యమం ఆ ప్రజలతోనే సంబంధాలు తెగిపోయి చివరకు ఉగ్రవాదుల పడగనేడుకు చేరేంత ప్రమాదకరంగా పరిణమించింది. మొదట్లో మావోయిస్టు ఉద్యమాన్ని సామాజిక కోణంలో చూసిన సర్కార్లు ఇప్పుడు రెడ్ కారిడార్ ప్రకటనతో అప్రమత్తమయ్యాయి. అప్పటి నుంచి మొదలైన వరుస ఆపరేషన్లు మావోయిస్టుల్ని బాగా బలహీనపరిచాయి. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల్ని తుడిచిపెడతామని కేంద్రం డెడ్ లైన్ పెట్టుకుని మరీ అడుగులేస్తోంది. ఇంకా కొందరు మావోయిస్టులు మాత్రం ఓటమి తప్పదని తెలిసి యుద్ధం చేస్తున్నారు. బస్వరాజ్ ఎన్కౌంటర్తోనే మావోయిస్టుల్ని నైరాస్యం ఆవహించింది. ఆ తర్వాత అభయ్, ఆసన లొంగుబాట్లు బాగా కుంగదీశాయి. ఇక హిడ్మా ఎన్కౌంటర్ అయితే చిట్ట చివరి ఆశను కూడా చంపేసింది. ఇంకా మిగిలి ఉన్న కొందరు మావోయిస్టులు ఏరేస్తామని బలగాలు ఉత్సాహంగా కదులుతున్నాయి. మావోయిస్టులకు కొంతకాలంగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రజల కోసం మొదలైన ఉద్యమం చివరకు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా మారింది. ఈ పోరు 5 దశాబ్దాల పాటు రాజీ లేని విధంగా సాగింది. గతంలో ఓసారి పోలీసులది పైచేయి అయితే మరోసారి మావోయిస్టులది పైచేయిగా ఉండేది. ప్రతీకార దాడులు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోరాటం ఏకపక్షం అయిపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లే తప్ప పోలీసుల మరణాలు కనిపించడం లేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన ఉద్యమం శరవేగంగా బలహీనపడుతూ క్లైమాక్స్ దశకొచ్చేసింది. ఇంకా సూటిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు డీల్ చేసినన్నాళ్లు నిలదొక్కున్న మావోయిస్టు ఉద్యమం కేంద్రం సీరియస్గా దృష్టి పెట్టాక కోలుకోలేకపోయింది. మొదట్లో రాష్ట్ర పోలీసులే మావోయిస్టులపై పోరాడేవారు. వారికి కేంద్ర బలగాలు సహకరించేవి. కానీ రెడ్ కారిడార్ ప్రకటన తర్వాత కేంద్రం వ్యూహం మార్చింది. కేంద్ర బలగాలే ముందుండి మావోయిస్టులతో పోరాడుతుంటే రాష్ట్ర పోలీసులు వారికి సహకారం అందిస్తున్నారు. యుద్ధక్షేత్రంలోకి కేంద్ర బలగాల రాకతో అత్యాధునిక సాంకేతికత కూడా రంగప్రవేశం చేసింది. మరోవైపు ఆధునిక ఆయుధాలకే దూరమైన మావోయిస్టులు సాంకేతికతకు కౌంటర్ ఇవ్వలేక ఎన్కౌంటర్ కావడము, పారిపోవడమో చేస్తున్నారు. ఈ దుస్థితిని చూసే అగ్రనేతలనుకున్న వారు కూడా ఉద్యమానికి భవిష్యత్తు లేదనే భావనతో భారీ సంఖ్యలో క్యాడర్ను తీసుకుని మరీ లొంగిపోతున్నారు. ఈ ఏడాది మే నుంచే మావోయిస్టులకు వరుసగా బలమైన ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ అలియాస్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కావడం మావోయిస్టులకు పెద్ద షాక్. ఆ వెంటనే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ తుపాకులు వదిలేసి చర్చలకు వెళ్లడం మంచిదని లేఖ విడుదల చేశారు. దానికి మావోయిస్టు సుముఖత చూపకపోవడంతో ఆయన మహారాష్ట్రలో ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరో అగ్రనేత ఆశన్న కూడా క్యాడర్తో సహా లొంగిపోయారు. ఈ పరిణామాలతో మావోయిస్టుల నైతిక స్థైర్యం సడలినా హిడ్మా ఉన్నాడు కదా అనే ఆఖరి ఆశ గట్టిగా కనిపించింది. హిడ్మా మీద మావోయిస్టులు గంపెడాశలు పెట్టుకోవడానికి చాలా కారణాలున్నాయి. బస్తర్ ప్రాంతంలో పుట్టిన గిరిజనుడైన హిడ్మాకు స్థానిక ఆదివాసీ గూడాల్లో మంచి పట్టుంది. దండకారుణ్యం హిడ్మాకు కొట్టిన పిండి. ఇప్పటి వరకు అక్కడ జరిగిన 14 ఎన్కౌంటర్లు, 50కి పైగా ఆపరేషన్ల నుంచి హిడ్మా త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పటిదాకా బలగాలపై పోరాడుతూ ఉన్నట్టుండి క్షణాల్లో మాయమయ్యేవాడు. దాదాపు 300 మందిని చంపిన హిడ్మా భద్రతా దళాలకు సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే ఎక్కడ హిడ్మా ఉంటే అక్కడ బలగాలుండవని మావోయిస్టు బలంగా నమ్ముతారు. చివరకు కేంద్ర కమిటీ సభ్యులు కూడా మొన్నటిదాకా హిడ్మా రక్షణలోనే ఉన్నారు. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నా హిడ్మా సజీవంగా ఉంటే మళ్లీ క్యాడర్ను సమీకరించగలరనే నమ్మకంతో అగ్రనేతలున్నారు. కానీ దండకారణ్యంలో తిరుగులేని హిడ్మా నిర్బంధం పెరగడంతో ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లోకి వెళ్లి అక్కడ తొలి దెబ్బలోనే హతమయ్యాడు. హిడ్మా ఎన్కౌంటర్ అయిన తీరు స్థానబలాన్ని కోల్పోయిన మొసలిని గుర్తుకు తెచ్చిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల్ని ఏరేస్తామని ప్రకటించిన కేంద్రం ఆలోపే లక్ష్యాన్ని సాధించేందుకు ఉరకలు వేస్తోంది. ఒకవైపు అధినాయకులు లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు జరుగుతుంటే ఇక తమ పోరాటం ఎందుకు, ఎవరి కోసం ఉన్న అంతర్మథనం క్యాడర్లో వినిపిస్తోంది. గత 5 ఏళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, వైద్య సేవలతో ఆదివాసీలకు దగ్గరవుతూ వచ్చిన బలగాలు వారి ద్వారా మావోల సమాచారం తెలుసుకున్నాయి. టైం చూసి అటాక్ చేయడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి మరింత దూకుడు పెంచాయి బలగాలు. మావోయిస్టుల గుప్పెట్లోని ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటిగా బలగాలు చేజికించుకోవడం స్టార్ట్ చేశాయి. 2024 ప్రారంభం నుంచి వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి. వరుస పెట్టి మావోయిస్టు అగ్రనేతలు చనిపోతుండడం ఆ సంస్థకు దెబ్బ మీద దెబ్బగా చెప్పాలి. మావోయిస్టులపై పోలీసుల ద్విముఖ వ్యూహం ఫలిస్తోంది. ఓవైపు ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లను ప్రోత్సహిస్తుండడంతో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోతోంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ, డిఆర్డీ, C60, ఎస్ఓజీ బలగాలతో 20,000 మంది పోలీసులు, జవాన్లు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, భారీ వెహికల్స్ సహాయంతో ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో 2014లో 126 జిల్లాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు విస్తరించి ఉండగా 2024 నాటికి 38 జిల్లాలకు తగ్గిపోయింది.
అది కాస్త ఈ ఏడాదిన్నర వ్యవధిలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలకు పరిమితమైంది. మావోయిస్టులకు పెట్టని కోటైన దండకారణ్యం ఇప్పుడు మావోయిస్టు ఫ్రీ జోన్గా మారింది. ఒకప్పుడు మావోయిస్టులకు బలమైన స్థావరాలుగా ఉన్న అబూజ్మడ్ అడవులు, బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతం, కర్రెగుట్టలు ఇలా ఒక్కో ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. చివరకు మావోయిస్టు షెల్టర్ జోన్ల కోసం అన్వేషిస్తూ ఏఓబీ మీదుగా ఏపీలోని మైదాన ప్రాంతాలకు వచ్చారు. అంతకుముందే తెలంగాణ పోలీసుల కూంబింగ్ ముమ్మరం కావడంతో రాష్ట్రంలోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. మొదట ఏపీ పోలీసుల్ని తక్కువ అంచనా వేసిన మావోయిస్టులు ఇప్పుడు ఒకేసారి భిన్న ప్రాంతాల్లో పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్దేశపూర్వకంగా ట్రాప్లో పడేలా చేశారని భావిస్తున్నారు. దీనికి తోడు మావోయిస్టు అగ్రనేతల్లో నెలకొన్న సైద్ధాంతిక విభేదాలతో మావోయిస్టు పార్టీ క్యాడర్ సతమతమవుతోంది. ఆయుధాలు వీడి జనంతో కలిసి పోరుబాట పట్టాలని కొందరు, ఆయుధాలు వీడేది లేదు, సాయుధ పోరాటమే తమ ఊపిరని మరికొందరు మావోయిస్టులు బహిరంగంగా లేఖలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ పరిస్థితులను పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై అణిచివేతను తీవ్రతరం చేయడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా దండకారణ్యానికి మకాం మార్చారు. ఇక్కడ నార్త్ బస్తర్, మాడ్, గడ్చిరోలి, సౌత్ బస్తర్, పీఎల్జీఏ కమిటీలదే కీలక పాత్ర. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల సంగతి పక్కన పెడితే మిగిలిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి ఎక్కడున్నారనేది సస్పెన్స్గా మారింది. పోలీసుల అదుపులో ఉన్నారని, లేరని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మావోయిస్టు సుప్రీం గణపతి ఆచూకీపైన భిన్న కథనాలు వస్తున్నాయి. అయితే ఎవరేమనుకున్నా మావోయిస్టులు ఓటమి తప్పని యుద్ధం చేస్తున్నారని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. దేశంలో మావోయిస్టు ఉద్యమానికి బలమైన మూలాలున్నాయి. మొదట్లో ప్రజల మద్దతు కూడా దండిగానే ఉంది. ఉద్యమం కొన్ని విజయాలు కూడా సాధించింది. కానీ క్రమంగా దారి తప్పిన ఉద్యమం మూలాలు వదిలేసి ఎట్టుపోతోందో తెలియని స్థితిలోకి జారిపోయింది. అక్కడే ప్రజలు దూరమయ్యారు. ప్రభుత్వాలకు అవకాశం చిక్కింది. వ్యవస్థలపై తిరుగుబాటు చేసిన తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే నినాదంతో మావోయిస్టు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఒక ఉద్యమంగా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా నక్సలైట్లు సాధించిన విజయాలను కూడా పూర్తిగా విస్మరించలేం. గ్రామాల్లో భూస్వాముల ఆగడాలను నియంత్రించడంలో, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో దొరల దౌర్జన్యాలను ఎదిరించే శక్తి సామాన్యులకు అందించడంలో నక్సలైట్ ఉద్యమం పాత్ర కాదనలేనిది. ఇక గిరిజనులకు వారి అడవిని కాపాడే ప్రయత్నంలో ఎంతమంది నక్సలైట్లు అమరులయ్యారో లెక్కేలేదు. ఈ పోరాటంతోనే ఒక దశలో అబూజ్మడ్ అడవుల్లో అన్నల రాజ్యమే నడిచింది. అలాగని నక్సలైట్ ఉద్యమంలో లోపాలు లేవని కాదు. పూర్తిగా సాయుధ పోరాటాన్ని నమ్ముకోవడం, సమాజం నుంచి అడవుల్లోకి తమను తాము నెట్టేసుకోవడం, మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోకపోవడం, కులం, మతం, కన్జ్యూమరిజం లాంటి ధోరణులతో జనం ఆసక్తుల్లో, అవసరాల్లో వస్తున్న మార్పులను గమనించకపోవడం మావోయిజం చేసిన పొరపాట్లే. ఇవిగాక టెక్నాలజీ మోజులో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల వినియోగం కూడా మావోయిస్టుల ఉనికిని భద్రతా దళాలకు తేలిగ్గా అందించింది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీలో పెల్లుబుకిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటం దేశానికి కొత్త దారి చూపించింది. అలా మొదలైన నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళం, జగిత్యాల పోరాటాల స్ఫూర్తితో దేశమంతా విస్తరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటుతో నక్సలైట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పడిన పీపుల్స్ వార్ గ్రూప్ మొదట ఆంధ్రకే పరిమితమైంది. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత వరంగల్ కేంద్రంగా తెలంగాణలో వేళ్లూనుకుంది. నక్సలైట్లు అడవుల్లో పోరాడుతుంటే వారికి వెన్నుదన్నుగా అనుబంధ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఓవైపు యూనివర్సిటీలో సైద్ధాంతిక నేపథ్యం ఉన్న వాళ్ల అండదండలు, మరోవైపు విద్యార్థి సంఘాల చురుకైన పాత్రతో క్యాడర్ రిక్రూట్మెంట్ కూడా సులభంగా జరిగిపోయింది. క్రాంతికారి జనతన్ సర్కార్ పేరుతో సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు బీహార్, జార్ఖండ్, బెంగాల్తో సహా కేరళ, తమిళనాడు, కర్ణాటక ట్రై జంక్షన్లోనే కాక పశ్చిమ కనుమలు మొత్తంగా ఉద్యమం విస్తరించింది. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మైదాన ప్రాంత ఉద్యమాలు కూడా తీవ్రతరం చేసింది మావోయిస్టు పార్టీ. అయితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను తొలి నుంచి వ్యతిరేకించిన మావోయిస్టులు జనతన్ సర్కార్ పాలనను ఆదర్శంగా నిలపలేకపోయారు. అది కూడా ఆదివాసీలు, గిరిజనుల్లో మావోయిస్టులపై భ్రమలు తొలగిపోవడానికి కారణమైంది. ప్రభుత్వం ఇచ్చే పట్టాలు తీసుకొనివ్వకపోవడం, జనతన్ సర్కార్ జారీ చేసిన భూములు, పట్టాలు చెల్లకపోవడం గిరిజనుల్లో నైరాశ్యం నింపింది. చివరకు ఆధార్ కార్డులు తీసుకోవడానికి కూడా మావోయిస్టులు గుడ్డిగా వ్యతిరేకించడంతో విసిగిపోయిన ఆదివాసీలు వారికి తెలియకుండా కార్డులు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలపై పోరాటంలో తమకు అధికారం వస్తే పాలన ఎలా ఉండాలో చూపిస్తామన్న మావోయిస్టులు చివరకు జనతన్ సర్కార్ పేరుతో ఏకపక్ష పాలన చేయడం కూడా వారిపై జనానికి ముఖం మొత్తేలా చేసింది. ఈ విషయం మావోయిస్టులు తెలుసుకోలేకపోవడం వారు చేసిన పెద్ద పొరపాటుని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో 2004 తర్వాత క్రమంగా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమం బస్తర్ అటవీ ప్రాంతం, అబూజ్మడ్, ఏఓబి, జంగల్ మహల్, గడ్చిరోలికే పరిమితమైంది. గతంతో పోలిస్తే మావోయిస్టు అనుబంధ సంస్థల కార్యకలాపాలు తగ్గడం పార్టీ భావజాల వ్యాప్తికి ఆటంకంగా మారింది. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్తో పెద్ద ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి.
దీంతో చదువుకుంటే ఉద్యోగాలు వచ్చేవారి శాతం పెరిగింది. దీంతో యువత కూడా గతంలో భారీగా పోరాటాల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో విద్యార్థి సంఘాలు కూడా బలహీనపడ్డాయి. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే నినాదం ఆకర్షణీయంగా ఉన్నా అది ప్రపంచంలో ఎక్కడైనా విజయవంతమైన చరిత్ర లేదు. పలు దేశాల్లో సాయుధ పోరాటాలు ఉవ్వెత్తున ఎగసిపడి చల్లారిపోయాయి. ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం కూడా క్లైమాక్స్ దశలో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆధునిక సమాజంలో సమస్యల రూపం సమూలంగా మారిపోయింది. కానీ అడవుల్లో ఉన్న ఉద్యమ నాయకులు మాత్రం గత భూస్వామ్య పెట్టుబడిదారి భావజాలంలోనే కొనసాగుతున్నారు. గ్లోబలైజేషన్ అడవులకు చేరుకుంటున్న తరుణంలో అడవుల్లో గిరిజనులే లేకుండా పోతున్నారు. నక్సలైట్లుగా మారేవాళ్లు తక్కువ అవుతుంటే ఉన్నవారికి లొంగుబాట్లు కొంగుబాట్లే మిగిలాయి. మహిళల్ని బాలికల్ని రిక్రూట్ చేసుకుంటున్న పరిస్థితులు పెరిగాయి. దాదాపు 2 దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడు పీక్స్కు చేరుకుంది. కాలానుగుణంగా పోరాట పంథా మారకపోవడమే మావోయిస్టు ఉద్యమ ప్రస్తుత దుస్థితికి కారణమని సానుభూతిపరులు కూడా ఒప్పుకోక తప్పని స్థితి. అంతిమ దశలో కూడా మల్లోజుల వేణుగోపాల్ సలహాను సానుకూలంగా తీసుకోకపోవడం మరింత నష్టం చేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. మిగిలి ఉన్న కొంతమంది క్యాడర్నైనా వారు కాపాడుకోవాలని, వారి ప్రాణాల్ని పణంగా పెట్టే యుద్ధానికి ముగింపు పలకాలని మల్లోజులు సూచించినా మావోయిస్టులు మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. మావోయిస్టులు ప్రజలతో మెరుగైన సంబంధాలు నెరిపినప్పుడు బలంగా ఉన్న ఉద్యమం వారు పూర్తిగా అడవులకే పరిమితమయ్యాకే తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని గుర్తించకుండా గుడ్డిగా పోరాడితే ఫలితం ఉండదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా మావోయిస్టుల సానుభూతి పరులను కూడా కట్టడి చేస్తుంటే మావోయిస్టులు మాత్రం ఎత్తుకి పై ఎత్తు వేయకుండా అవే పాత వ్యూహాలతో బలగాలకు ఈజీ టార్గెట్ అవుతున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఏ యుద్ధంలో అయినా ఇరుపక్షాలకు అంతరం తక్కువగా ఉంటేనే పోరాటం పోటాపోటీగా సాగుతుంది. 2 దశాబ్దాల క్రితం మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య అలాంటి యుద్ధమే జరిగింది. ఓసారి మావోయిస్టు మరోసారి బలగాలు పైచేయి సాధించే పరిస్థితులుండేవి. కానీ కొన్నేళ్లుగా పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఆయుధాలు, ఇంటెలిజెన్స్, సాధన సంపత్తి విషయంలో మావోయిస్టు బలగాల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని మావోయిస్టులు సరైన సమయంలో గుర్తించడంలో విఫలమయ్యారు. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా మావోయిస్టు ఉద్యమం క్లైమాక్స్కు చేరడానికి భిన్న పరిస్థితులు దారితీశాయి. మొన్నటిదాకా బలగాల్ని కాస్తో కూస్తో మావోయిస్టులు ప్రతిఘటించారు. అయితే ఆ ప్రతిఘటన చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడైతే అసలు ప్రతిఘటనే లేని దశ వచ్చేసింది. వరుస ఎన్కౌంటర్లతో మనోధైర్యం కోల్పోయిన క్యాడర్ ఎంతకాలం భద్రతా దళాల నుంచి ప్రాణాలు కాపాడుకుంటుందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ప్రజా సమస్యలపై పోరాటమన్న మావోయిస్టులు చివరకు రెడ్ కారిడార్ అంటూ జనంతో సంబంధం లేని పల్లవెత్తుకున్నారు. ఇదేదో దేశ భద్రతకు సవాలుగా మారుతోందని కేంద్రం అప్రమత్తమైంది. ఆపరేషన్ గ్రీన్ హంట్తో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఆ తర్వాత ప్రహార్, ఇప్పుడు కగార్తో మావోయిస్టుల్ని దాదాపుగా తుడిచిపెట్టేశామని కేంద్రం గర్వంగా చెబుతోంది. ఇంకా అడవుల్లో ఉన్న కొందరు మావోయిస్టుల కార్యాచరణ ఏంటనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. ప్రజల సమస్యల నుంచే మావోయిస్టులు పుట్టుకొచ్చారనేది కాదనలేని వాస్తవం. ఒక్కో సమస్యపై దృష్టి సారిస్తూ బాధితులను ఆకర్షిస్తూ అంతకంతకు బలపడుతూ వచ్చింది ఉద్యమం. తమకు సాధ్యమైనంతలో కొన్ని సమస్యలు పరిష్కరించిన మావోయిస్టులు క్రమంగా దారి తప్పారు. దేశంలో ప్రజల తరపున పోరాడతామన్న హామీ మర్చిపోయి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. మావోయిస్టుల దగ్గర విదేశీ ఆయుధాలు బయటపడడం తీవ్ర ప్రమాద సంకేతాలు పంపింది. మావోయిస్టులు దేశానికి పరిమితమైనంతకాలం ఈ సమస్యను శాంతి భద్రతల కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలనే డిమాండ్లకు బలం ఇచ్చింది. ఈ డిమాండ్కు తలొగ్గే ప్రభుత్వాలు కూడా మావోయిస్టులపై మరీ కఠినంగా వ్యవహరించడానికి తటపటాయించేవి. కానీ రెడ్ కారిడార్ ప్రకటన మావోయిస్టులను డిఫెన్స్లో పడేస్తే ప్రభుత్వాలకు అనుకోని అవకాశం ఇచ్చింది. మొదట్లో పోలీస్ స్టేషన్లు, ఆయుధాగారాలపై మెరుపుదాడులు చేసి ఆయుధాలు సమకూర్చుకున్న మావోయిస్టులు ఆ తర్వాత ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు కొనుగోలు మొదలుపెట్టారు. చివరకు ఈశాన్య రాష్ట్రాల్లోని ఉగ్రవాదులు నేపాల్ మావోయిస్టులతో బాగా సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. దీంతో ఇంకా ఉపేక్షిస్తే దేశ భద్రతకే పెను ప్రమాదమని ప్రభుత్వాలు బలమైన వాదన తెరపైకి తెచ్చాయి. దీన్ని తిప్పికొట్టడానికి మావోయిస్టు సానుభూతిపరులకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. రెడ్ కారిడార్ ప్రకటన ఉద్దేశం ఏంటో ప్రభుత్వం చెప్పేస్తుంటే తమ ఉద్దేశాన్ని మావోయిస్టులు సూటిగా చెప్పలేకపోయారు. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగమో కూడా కన్విన్స్ చేయలేకపోయారు. దీంతో ఇక మావోయిస్టులపై ఆశలు పెట్టుకోవడం అనవసరమని వారికి పట్టున్న ప్రాంతాల్లో కూడా ప్రజలు అనుకోవడం మొదలైంది. ఇదే సమయంలో ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనుల్ని, ఆదివాసీల్ని హత్యలు చేయడం కూడా మావోయిస్టులపై వ్యతిరేకతకు దారితీసింది. బలగాలు తమను వేటాడుతుంటే ప్రతిగా అమాయక ప్రజల్ని ఇన్ఫార్మర్ల నెపంతో హత్య చేయడం ఏంటనే ప్రశ్నలకు సమాధానం రాలేదు. ఇలా బలమైన స్థితిలో ఉన్న మావోయిస్టులు తమంతట తాముగా తప్పులు చేసి పతనానికి పునాదులు వేసుకున్నారు. మొదట సైద్ధాంతికంగా తప్పటడుగు వేసి ప్రభుత్వాలకు అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఉద్యమానికి ఊపిరిగా ఉండాల్సిన ప్రజలను సరిగా డీల్ చేయకుండా తమ వెన్ను విరిగేలా చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా అర్బన్ నక్సల్స్ పేరుతో పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులపై కేంద్రం ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టులకు బయట ప్రపంచంతో సంబంధాలు తెంపేసింది. దీంతో చిమ్మ చీకట్లో సరైన ఆయుధాలు లేకుండా శత్రువెక్కడున్నాడో తెలియని దుస్థితిలో మొండిగా గుడ్డిగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మొన్నటిదాకా తాము నమ్మిన సిద్ధాంతం కోసం మొండిగా పోరాడిన మావోయిస్టులు ఇప్పుడు ఎన్ని ఎదురు దెబ్బల తర్వాత కూడా ఆయుధాలు వదిలేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో మావోయిస్టులను ఏరేయడం మినహా మరో మార్గం లేదని కేంద్రం కూడా ఆపరేషన్ తీవ్రతను మరింత పెంచింది. దీంతో గతంలో ఉన్న లొంగుబాటు మార్గాలు, సురక్షిత దారులు కూడా మూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు మరణమా శరణమా అనే క్లైమాక్స్ వచ్చేసింది. చిత్రం ఏంటంటే మావోయిస్టులు కూడా ఓటమి తప్పదని ఫిక్స్ అయిపోయారు. అయినా సరే వీరమరణానికి ఓటేయాలనే భావనతో కనిపిస్తున్నారు. అగ్రనేతలు కూలినా, క్యాడర్ కకా వికలమైనా, కొందరు లొంగిపోయినా మావోయిస్టులు మొత్తంగా చేతులెత్తేయకూడదనే అభిప్రాయంతో ఉన్నట్టుగా ఉంది. మొత్తం మీద ప్రస్తుతం ఆసక్తికరమైన సన్నివేశం నడుస్తోంది. ఓవైపు మార్చి 31 నాటికి మావోయిస్టు ఫ్రీ ఇండియా కోసం కేంద్రం వేగంగా పనిచేస్తోంది. అందుకు తగ్గట్టుగా బలగాలన్నీ అడవుల్ని జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల అనుపానులు పక్కాగా తెలుసుకుని మరీ కూంబింగ్ చేస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు కూడా అంతే మొండిగా కొత్త షెల్టర్ జోన్ల కోసం అన్వేషిస్తున్నారు. ఏ కాస్త ఆధారం దొరికినా మళ్లీ ఉద్యమాన్ని పునర్నిర్మించవచ్చనే గుడ్డి నమ్మకంతో కదులుతున్నారు. మరి భద్రతా దళాల వేట, మావోయిస్టుల ఆట మధ్య జరుగుతున్న ఈ క్లైమాక్స్కు ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందనేది చూడాల్సి ఉంది.